నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ బిఆర్ఎల్ రఘు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ మధ్య కనుక చూసుకుంటుంటే కొన్ని ఇష్యూస్ నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నాయి. అంటే ఏంటి సమాజం ఇలా తయారైపోతుంది అనే ఒక భయంతో పాటు చాలా బాధ అనిపిస్తుంది సార్. అవి ఏంటంటే, మొన్న చూసాం భార్యని హత్య చేసి ఆ ప్రూఫ్స్ ఏమి దొరకకుండా అతను తీసుకున్న కేర్, అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ కనిపించింది నిజంగా. అది కానీ లేదు అంటే 7 నెలల గర్భిణిని అతను చంపేయడమే కాకుండా, అనుమానం వస్తే ఇవి వివాహ సంబంధాలు నిజంగా ఒకవేళ ఇష్టం లేదు సార్, విడిపోవచ్చు నార్మల్ గా. దానికి సంబంధించి చంపేయడమే కాకుండా అంత క్రూయల్ గా అవి చూస్తుంటేనే అసలు ఎటు వెళ్తుంది మన సమాజం, ఏమైపోతుంది, అసలు నెక్స్ట్ ఏంటి, ఈ వివాహ వ్యవస్థ ఎటు వెళ్తుంది అనేది చాలా భయంగా అనిపిస్తుంది సార్. అతను కూడా 7 నెలల గర్భిణిని పిండం ఛిద్రం అయ్యే వరకు కూడా అతను హింసించి చంపేశాడు అనేది. కానీ ఈ కేసు అయితే ఏకంగా ఏంటంటే ముక్కలు కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఏవో చేశాడు అనేది వింటుంటే, అంటే ఎముకలు కూడా పొడి చేసి చంపేయడమే చాలా దారుణం సార్. మళ్ళా దాన్ని 2 రోజులు అతను, అంటే ఆ మైండ్ సెట్ అసలు ఎట్లా, ఆలోచన విధానం ఎటు వెళుతుంది దీని, అంటే ఈ ఆలోచన విధానం ఇలా ఉండడానికి సినిమాల ప్రభావమా, లేకపోతే సమాజం పైన ఇది ఎందుకు ఇంత క్రూయల్ మైండ్ సెట్ ఎందుకు సార్ ఇలాంటి కేసులు కనిపిస్తున్నాయి? వాస్తవంగా ఈ సన్నివేశం వింటేనే లోపల ఎక్కడో బాధేస్తున్నాం. ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం అది మెయిన్. ఆయన ఎందుకు అంత క్రూరంగా మారటానికి గల కారణాలు కొన్ని ఉంటాయి మేడం. ఆలోచన విధానం. ప్రతి మనిషికి ఏ పని చేయాలన్నా ముందు ఆలోచన వస్తుంది. సగటు మనిషికి 1000 ఆలోచనలు వస్తాయి రోజు. ఆలోచనల మంచివై ఉండాలి, గొప్పవై ఉండాలి. ఈ పని లేక పాట లేక కొంచెం చాలా దారుణంగా తయారవుతారు. ఏంటంటే ఆలోచన, ఈ ఫోన్ల వల్ల, లేకుంటే ఈ సినిమాల వల్ల, లేకుంటే ఆయన మిలిటరీ కనుక ఆయన క్రూరమైన ట్రైనింగ్ తీసుకుంటారు, దాని ప్రభావం వల్ల, లేకుంటే అలా కావచ్చు. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం సరిగా ఉండకపోవడం బట్టి మనోవ్యాధి అది ఎందుకంటే అంత క్రూరంగా కావడానికి గల కారణం ఏంటంటే మనోవ్యాధి. ఆయన ఏమి ఆలోచన చేస్తున్నాడో, ఎన్ని రోజులు ఆలోచన చేసిండో దాన్ని చూస్తే చాలా ఘోరంగా ఆలోచన చేసిండు. ఆయన ప్లాన్ చేసుకుంటుండు. మనిషికి ఏదైనా సరే సక్సెస్ కావాలన్నా ఆలోచన కావాలి, ఖరాబ్ కావాలన్నా ఆలోచన కావాలి, ప్రతిదానికి ఆలోచన కావాలి. గొప్ప వాళ్ళు కావాలన్నా, దిగజారిన జీవితం జీవించాలన్నా ప్రతి వ్యక్తి ఒక ఆలోచన గొప్పగా ఉండాలి. ఒక స్వామి వివేకానంద అంటాడు, ఆలోచన చేస్తూ ఎన్నాళ్ళు కూర్చున్నా ఒక్క పని జరగదు, దాన్ని ఆచరణలో దిగినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అంటే ఈ స్వామి వివేకానంద చెప్పే సూక్తి గొప్ప విషయానికి అర్థం ఉంది, మంచి విషయానికి అర్థవంతంగా ఉంది. కానీ ఇదే ఆలోచన చెడు విషయంలో వెళ్తే మనిషి నాశనానికి కూడా దారి తీస్తుంది. ఆలోచన ఎట్లుండాలంటే, ఈ రోజుల్లో అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే, చిన్నప్పటి నుంచి సహవాసం లేకుంటే దోస్తానం, మంచి నడవడిక లేకపోవడం బట్టి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. లేకుంటే సెల్ ఫోన్లు, లేకుంటే ప్రతిదీ పనికిరాని దోస్తులు వెంబడ తిరగడం బట్టి ఇలాంటి మూర్ఖత్వం ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకోసమే ఒక వ్యక్తి గొప్పగా ఆలోచన చేయాలి. అందుకోసమే స్వామి వివేకానంద అంటాడు, గొప్పగా ఆలోచన చేయాలి, చిన్నగా ఆలోచన చేయొద్దు. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకుండా, హత్యలు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆలోచన విధానం మంచి పర్ఫెక్ట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఆలోచన చేస్తారు చాలా మంది. కొంత సింపుల్గా ఆలోచన చేస్తే, నేను IAS కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయాలి, లేకుంటే గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి, ఊరందరూ నన్ను మెచ్చుకోవాలి, ఊరందరు నన్ను అందరికంటే నేను గొప్పవాడిగా ఉండాలని ఆలోచన చేస్తారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టారు. ఈ పనికిరాని దానికి మాత్రం ఆచరణలో పెడతారు. ఆలోచించిండు కానీ దాని ఆచరణలో గొప్ప, నా ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నా, నేను ఇంత మంచి భార్య ఉంది, నాకు ఎలా మనసొప్పింది, ఒక కోడిని కోస్తేనే మనకు ఎంతో బాధాకరంగా ఉంటది. అలాంటిది చంపడం అదొక బాధాకరం. చంపి మరలా ముక్కలు కడిగేసి కుక్కర్లు ఉడకబెట్టడం అంటే అది చాలా దారుణమైన విషయం.
అది ఓర్చుకోలేదు మనసు, అసలు ఎంత కఠినత్వమైనది. అలా కఠినత్వం కావటానికి గల కారణం మంచి నడవడిక లేకపోవడమే. చెడు దోస్తులు ఎంబడ తిరగడం బట్టి నాకు తెలిసి తాను చెడిన కోతి వనమల్ల చేరిపింది అంటారు తెలంగాణ సామెత. అయితే తాను చెడిపోయి మందందరు బాగలేరు అన్నట్టుగా, లేకుంటే మందందరినీ ఆమె మీద అవమానం లేకుంటే అనుమానము చాలా ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయి మేడం. అందుకోసమే ఆయన అలా కావద్దు, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందరూ సర్వజనం సుఖినో భవంతు. మన భారతదేశం ఎంత మంచి దేశం మనది. అలాంటి దేశంలో పుట్టి ఇలాంటి హత్యలు చేయడం చాలా దారుణం అది. ఎందుకంటే అది ఆలోచన మంచిగా ఉండాలి. మనం ఏం ఆలోచన చేస్తామో అదే వస్తుంది. మనము ఐఏఎస్ కావాలంటే దాన్ని ఆచరణలో పెడితే ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాడు. గొప్పవాడు కావాలనుకుంటే అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అలాంటి పొందుతాడు ఆయన. అందుకోసమే సింపుల్ గా మనము ఆలోచన చేయాలి, గొప్పగా ఆలోచన చేయాలి. ఎలాంటివి ఆలోచన చేయాలంటే సగటు మనిషి నాకు ఒక కారు ఉండాలి, డోర్ తీసేటోళ్ళు ఉండాలి, డోర్ వేసేటోళ్ళు ఉండాలి, నా వెనక గన్మెన్లు ఉండాలి, నేను నా వెనక సైలెంట్ కొట్టేటోళ్ళు ఉండాలి, నాకు సేవ చేసేటోళ్ళు ఉండాలి, నేను దేశానికి ఉపయోగపడాలి అని ఉండాలి. అలాంటి ఆలోచనలు ఉండాలి. కానీ నేను ఆమెను చంపాలనా, లేకుంటే ఈమెను పాడు చేయాలనా, లేకుంటే ఈ అత్యాచారం చేయాలనా, లేకుంటే దొంగతనం చేయాలనా, ఇలాంటి మానభంగాలు ఇలాంటి అన్ని వేస్ట్ ఆలోచనలు చేసడం బట్టి వీళ్ళు ఎవరు చేస్తారంటే పని బాట లేక వేస్ట్ గా ఎప్పుడైతే ఫోన్లు అవన్నీ చూస్తారో అలాంటి వారికి ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఈ పనికిరాని ఆలోచనలు. ఈయన జాబ్ లో ఉన్నా కానీ ఈయనకి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే అనుమానం, చాలా అనుమానము పడడం కాలం ఏంటంటే సంసారంలో అర్థం చేసుకుంటే అపార్థాలు రావు, అర్థం చేసుకోకపోతే అపార్థాలు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని బట్టి ఈ ఆలోచనలు పనికిరాని ఆలోచనలు రావడం బట్టి ఆయన అలా హత్య చేసిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది చాలా తప్పు. ఆయనకు ఎలా మనసు ఒప్పిందో, ఎంత కఠినంగా తయారైందో అది అర్థమే కాకుండా ఉన్నది. అది చాలా మంచి విషయం అయితే కాదు. నిజంగానే ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే అతను మనిషా మానవ మృగమా అన్నట్టే అనిపిస్తుంది సార్. ఇంకా మనుషులు ఎవరు అలా అంత దారుణంగా అయితే హత్య చేయలేరు. వాళ్ళు నచ్చలేదు, వివాహ బంధంలో వాళ్ళిద్దరు నచ్చలేదంటే విడిపోవచ్చు, అది ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవచ్చు. ఒకసారి నా కారులో నేను శ్రీశైలం వెళ్తున్నా మేడం. శ్రీశైలం పోతే ఒక కోతి యాక్సిడెంట్ అయి పడిపోయింది. పడిపోతే ఉన్న కోతులన్నీ అక్కడ వచ్చి అది పడిపోయిందని చనిపోయిందని ఉన్న కోతులన్నీ చాలా బాధేస్తున్నాయి. వెనుక ఇక్కడ అక్కడ ఉరుకుతున్నాయి. అలా ఉరుకుతున్నాయి కానీ అవిటికున్న మానవత్వం, అవిటికున్న మంచితనం పబ్లిక్ లో లేదు. అందుకోసమే గురుజాడ అప్పారావు అంటాడు, మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న అన్నాడు. మంచిని పెంచాలి, సమాజం మంచిని పెంచుకుంటూ పోతే చాలా గొప్ప వాళ్ళమైతే మంచి మనుషులుగా మనం తయారు చేయాలి. మన పిల్లలకు, మన ఫ్యామిలీలో తప్పుంటే కూర్చొని మాట్లాడుకొని సరిదిద్దుకొని, తప్పులుంటే సరి చేసుకోవాలి, సరి చేయాలి. అంతేగాని ఆత్మహత్యలు గాని హత్యలు గాని చేయడం అది మంచి విషయం కాదు. రైట్ సార్, నిజంగానే మీరు చెప్పినట్టు ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా మంచి అయినా చెడైనా ఏ దారిలో వెళ్తున్నాం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఉదయం లేచి చాలా ఆలోచనలు వస్తాయి, మంచి చెడులు అందరికీ వస్తాయి. కానీ ఇది మంచిది కాదు, ఇది రైట్ కాదు, దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి అన్నప్పుడు ఆలోచన అక్కడ కట్ చేసేస్తే ఇటువంటి ఇంత పెను ప్రమాదాలు ఇలాంటివి అంటే ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగవు అని చెప్పడానికి నిజంగా ఆలోచన విధానమే మీరు చెప్పినట్టు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.